బాధ ఉంటుంది. ఎండల కాళ్ళు దేవుంది గుట్టెక్కుతాం, చెప్పులు వేసుకుంటే ఎక్కాలే, వేసుకోకుంటే ఎక్కాలే, కాళ్ళు కాలుతాయని తెలుసు, బరుగు అవుతుందని తెలుసు, మధ్యలో దూపు అవుతుందని తెలుసు, అలసట వస్తుందని తెలుసు, అయినా గమ్యాన్ని చేరుకోవాలని ఒక టార్గెట్ ఉంటుంది చూడు, అదే లక్ష్యం. ఇప్పటివరకు ఎన్ని ఇబ్బందులను అధిగమించారు మీరు అని అంటే? చెడు ఇబ్బందులు 2009లో చాలా మంది నన్ను లోపల వేయించారు. పోలీసు వాళ్ళు పాపం గొప్పోళ్ళు అనుకుంటా, వాళ్ళంతా పోలీసు వాళ్ళ వల్లనే నేను లీడర్నైనా. అసలైన సర్వే చేసి అప్పుడున్న పోలీస్ వ్యవస్థ వేరు, నిజాయితీకి పనిచేసారు. 2009లో 2004లో మా ఇంట్లో పెద్ద గొడవల NSYలో గాంధీ భవన్లో లొల్లి అయితే, మళ్ళీ యూత్ కాంగ్రెస్లో లొల్లి అయితే మా ఇంటికాడికి వచ్చి పోలీసు వాళ్ళు నిలవాడు, ఇవన్నీ రాజకీయాలు ఎందుకంటే నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడం అక్కడి నుంచే. సో అప్పుడు నన్ను ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు కాపాడింది. తర్వాత కొన్ని కేసులలో నేను 10 ఏళ్ళు ఒక లీడర్ ఎమ్మడి తిరిగి డీజేలు పెట్టుకొని ఒక ఎంపీని గెలిపిస్తే ఆయన నన్ను చెంచల్గూడ జైలుకు కూడా పంపించిండు ఒక టర్ముల. అక్కడ కూడా జైలర్ నన్ను బాగా ప్రేమించి బయటకు వచ్చినాక ఆ కేసు ఛార్జ్షీట్ల పోలీసు వాళ్ళు పిల్లగాడు న్యాయమే చేసిండు, అన్యాయం చేయాలని కొట్టేసిరు పాపం, ఏది లోక్ అదాలత్లో వేసి కొట్టేసారు. అప్పుడు SP సుధాకర్ సార్ ఏమో ఉండే, SP అన్న ACP. సో వాళ్ళకు కూడా చెప్పిన, సీన్ ఏదన్నా డబ్బు నువ్వు అడిగినట్టే పెద్ద మనుషులు ఏదైనా డబ్బులు సంపాదించు బాగా అంటే, లేదు సార్ నేను అన్యాయం చేయదలుచుకున్నాను. ఇప్పటి కూడా పోయే CI చెప్తాడు, ACP కూడా ఇక్కడ మా వాళ్ళు సార్లు, ఇంకా ఒక్క లీడర్ అయినా ఏ కాంట్రవర్సీ లేకుండా ఉంటుందని చెప్తా. అంటే నేను చెప్పడం కాదు, మీరు పోయి కూర్చోవాలాడ. ఎందుకు కూర్చోవాలంటే మా నాయన ఒకటే చెప్తాడు, సాయంత్రం ఈ చేయితో తింటాం కదా, ఎన్ని తప్పులు చేసినాం అనేది తెలుసుకొని తినమని చెప్తాడు. మన అన్నం మనం తిన్నా, మా నాన్నని ఫాలో అయినా, మా నాయనమ్మని ఫాలో అయినా తప్పితే. తర్వాత నాకు ఇష్టమైన కొంతమంది లీడర్లు ఉన్నారు. ఢిల్లీలో వచ్చేసి కేంద్రంలో కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్, KC వేణుగోపాల్, సోనియా గాంధీ మేడం, మల్లికార్జున్ ఖర్గే, వీళ్ళందరికీ నేను ఇష్టపడతా. వాళ్ళందరూ నన్ను, సునీల్ కనుగోలుకి అయితే ఇంకా రుణపడి ఉన్నా, నా కోసం బాగా అది చేసిండు. రెండోది ఇక్కడ కూడా అందరు నాకేం శత్రువులు కాదు, మిత్రువులు కాదు. ఈడేంది కింద ఏళ్ళు సపోర్ట్ లేకుంటే ఎదిగిండు, నేను ఒకసారి తొక్కుదామని అనుకున్నారేమో, ఏం తొక్కలేదు, నేనే గెలిచినానే ఫీల్ అవుతా. ఓకే నన్ను సస్పెండ్ చేయాలని కొంతమందికి ఉంటుంది, అది ఎందుకు వాళ్ళ పర్సనల్ శత్రువు కాదు, అది నేను ఎదగలేదన్న బాధ వాళ్ళది. వాళ్ళు ఎదగలేక నన్ను తొక్కాలని అనుకుంటారు. నేనేమనుకుంటా అంటే ఇప్పుడు మా వెంకట్ ఉండు, నేను గెలిచిన ఫీలింగ్ లేను 100%. నేనే ఎమ్మెల్యే అనుకుంటా నేను, ఎందుకంటే అంబర్పేటకి వెంకటేష్ గారు కాదా ఎమ్మెల్యే? నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్యే తననే, నా కాంగ్రెస్ పార్టీలో నేనే అనుకుంటా. ఎందుకు అనుకుంటా అంటే నాకు పార్టీ ఎప్పుడైనా న్యాయమే చేసింది. ఇక్కడ ఉన్న పెద్దలు ఏ రోజు ఒక మాట అనలే, హ్యాపీ, ఒకసారి ఆపిరు అంతే. ఇప్పుడు మా వెంకట్ వచ్చింది, ఎమ్మెల్సీ అయ్యిండు, హ్యాపీ, చిన్న ఏజ్లో అయ్యిండు. మేము కొన్నేళ్ల ముందు నుంచి కొట్లాడినా, మేము కాలేదు, మేము దానికి ఈర్షపడాలనా? పడవద్దు కదా. తర్వాత చైర్మన్లు అయ్యారు నా దోస్తులంతా, బెల్లయ్య నాయక పెట్టుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బెల్లన్న కట్టుకో, ఇలా అందరూ అయ్యారు. నాకు కూడా యాదవ్ కార్పొరేషన్ అది అంటే నమస్తే పెట్టినాం, వద్దనుకున్నాం. యాదవ్ కార్పొరేషన్ 100కి 100% నాకు వద్దు, నీట్నే ఉంటా, నాకేం పార్టీకి కొడతలేదు తిడతలేదు, పార్టీకి జెండాకు సేవ చేస్తా, జెండా నాకు సేవ చేస్తా. కార్పొరేషన్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి ఇంకా అవకాశాలు వస్తాయేమో. దానికి ప్రత్యేక, ఇప్పుడు నా ఎమ్మడి 100 మంది ఉంటారు, నేను ఒక డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అయినా, ఆ ఫండింగ్లో వీడు అంటాడు, వీని చూడమంటాడు, ఆన్ చూడమంటాడు, బిల్లులు పెట్టాడు, ఈ తలకాయ నొప్పు కంటే ఏం తీసుకోకుంటుండే బెస్ట్. ఒకవేళ ఇస్తానాలు ఏం అంటలేరు, నేను అడుక్కునే పరిస్థితిలో కూడా లేను. నాకు ఇస్తే ఎమ్మెల్యే నెక్స్ట్, లేకుంటే మళ్ళీ ఇదే పని చేసుకొని కూర్చుంటా. ఓకే రైట్ సీనన్న, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇంతమంది ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నారు, మీకు విలువైనంత సమయాన్ని ప్రజలకు కేటాయిస్తున్నారు అని అంటే మీకు ఇంట్లో సపోర్ట్ ఎట్లుంటుందన్న? వదినమ్మ కానీ పిల్లలు కానీ ఎట్లా ఉంటుంది? వాళ్ళ గురించి ఏం చెప్తారు? మా భార్య దేవత. ఓకే, మా భార్య వాళ్ళ అమ్మ ఇంకా దేవత. ఇప్పుడు బేసిక్ గా ఈ పంచాయతీలన్నీ ఏదైనా బిజినెస్ చేసుకొని ఉండమని అని చెప్పేసి బిడ్డలకు నేర్పిస్తారు ప్రతి. నా భార్య వాళ్ళ అమ్మ దేవత. మా అత్తమ్మ పేరు బాలమణి. మా మరదలు, మా బొమ్మడిది, మా అమ్మని నేను ఏ రకంగా చూసుకుంటానో మా అత్తమ్మని కూడా అదే రకంగా చూసుకుంటా. నా భార్య ఈ రోజు అంటే బిఫోరు నా భార్య నన్ను ఇష్టపడి చేసుకో, అంటే సేమే చుట్టాలమే, 20 years నుంచి నేనేందో తెలుసు. నేను మ్యారేజ్ బిఫోర్ చెప్పినా ఇప్పుడు అదే చెప్తా, నేను నీకు ఏం సంపాదించి అని. నా భార్య PhD కంప్లీట్, PG PhD కంప్లీట్. నేను నీకు ఏమి ఇయ్యను, నా మీద ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నా పిల్లలకు మంచి గౌరవం సమాజంలో ఇస్తుంది అబ్బా,
నా పిల్లలకి ఇస్తాను అంటే నా భార్య నన్ను అర్థం చేసుకుంది కాబట్టి కానీ ఇక్కడ నీతో ఇంటర్వ్యూలో కూర్చున్నా. నా భార్య ఇంట్లో ఒక ఆడది మంచిగా లేదనుకో మనం ఏం బీకి కూడా వేస్ట్ అయ్యి ఆమె మంచిగా ఉంది నన్ను అర్థం చేసుకుంది నా భార్య అనే వ్యక్తి ఉన్నది కాబట్టికనే నేను ఇలా రాజకీయాలలో ఇంత చులుగ్గా ఇంత పెద్దతో నేను పెట్టుకొని గెలిచి వస్తున్నాను. సో వదినమ్మ గారిలో మీకు నచ్చే మంచి క్వాలిటీస్ ఏంటంటే నిన్నది మంచి నా భార్య దేవత ఆమెకు బాగా ఎంకరేజ్ చేస్తుందా బయటికి వెళ్ళండి అది అని చెప్పి ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి ఏది చేసినా ఏమనదు. ఒక్కటి ఆమెకు తెలిసింది ఏంటంటే నేను తప్పు చేయను ఆయనకి ఏం తెలియదు. ఒక మాట ఏమన్నదంటే అవునే అందరు భార్యలు ఏమన్నా చెప్తారు కాబట్టి నేను బేటా అంట నా భార్య అని ఏంటంటే ఆమె పేరు కాంతం అంట సూర్యకాంతం ఉంది కదా ఆమె పేరు పెట్టుకున్నానంట సూర్యకాంతం పేరు పెట్టుకుంటే అన్నది అన్నట్టు ఒకరోజు ఏమే అందరు అంటారంటే నీకు కరెక్ట్ ఎదిగే టైంలో మీ నాయన చచ్చిపోయింది మళ్ళీ కొద్దిగా తెలివి వచ్చి అన్ని ముందర పోయేటప్పుడు నీకు ఇష్టమైన నాయనమ్మ చచ్చిపోయింది వీళ్ళిద్దరి ప్రేమ నేను ఇస్తా నీకు వీళ్ళిద్దరు నీకు ఏదైనా అడ్డు చెప్తారా అని అడిగింది. నాయనమ్మ ఏ రోజు నాకు అడ్డు చెప్పలే మా నాయన ఏ రోజు నన్ను చెడుగా చూడలేదు. వీళ్ళిద్దరి ప్రేమ మించింది ఏదన్నా ఉంటుందా అమ్మ నాయనమ్మ వీళ్ళ ఇద్దరి ప్రేమ అమ్మ బతికే ఉంది వీళ్ళిద్దరి ప్రేమ ఇస్తా నేను అన్నాగా ఆమె ఏమంటా నేను నువ్వు చెడు చెయ్యవు తప్పు చేయవు 4 రూపాయలు ఖర్చు పెడతావు తప్ప 4 తాన సంపాదించు ఇక నేను చెప్పే అవసరం లేదు. ఎప్పటికైనా సీనన్న వాళ్ళ వైఫ్ సీనన్న వాళ్ళ పిల్లలు అమ్మ ఇట్లా పోతుందంటే బైక్ వేసుకొని అమ్మ వదినమ్మ నేను దింపుతుంది అని చాలా మంది పిల్లలు దింపుతారు అంటారు నాకు కూడా చెప్తారు. ఆ గౌరవం నేను సంపాదించుకుంటా. చాలా మంది కొంతమంది ఎగితాల కోసం శ్రీనివాస్ యాదవ్ ఇల్లు ఆడ గిడ కిరాయికుంటారు అంటారు తప్పే ఉంది.